హాయ్ అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ మేము చేసిన రెసిపీస్ అండి, చికెన్ రెసిపీస్. అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మా ఆయన కూడా వంట చేశాడు. సో అందుకనేసి నేను టైటిల్ అలా పెట్టాను, ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేసి. సో నేను జొన్న రొట్టె కూడా చేశాను. సో ఈ రెసిపీస్ అన్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ముందుగా చికెన్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. బోన్స్ అండ్ బోన్లెస్ రెండు కలిపినది తీసుకొని బాగా వాష్ చేసుకుని చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యి చేసుకొని చికెన్ ముక్కలకి కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక చిన్న యాలక్కాయను వేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాము చికెన్ పికిల్లో వేసుకోవడానికి. అలాగే 1.5 స్పూను ధనియాల, అదేవిధంగా 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి దూరగా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, ఒక చిన్న స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ చేసి మంచిగా స్మెల్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే 300 గ్రామ్స్కి ఒక 200 ml వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా చికెన్ బాగా ఉడుకుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా రెడ్గా అయ్యేంత వరకు మనము చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా తయారవుతాయి చికెన్ ముక్కలు. ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్ ఉంటుంది కదండి, మిగిలిన ఆయిల్లో 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ని వేసుకోవాలి. మనం ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి తర్వాత సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 నిమ్మకాయలను జ్యూస్ పిండుకోవాలి ఇందులోకి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని లేదా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు 2 మంత్స్ వరకు. అదేవిధంగా మనం ఈ చికెన్ పికిల్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. బయట అయినా కూడా 2 to 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మా ఆయన చేసిన చికెన్ కర్రీ తను ఎలా చేశాడో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ని అండ్ పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఉప్పు అండ్ పసుపు వేసిన చికెన్ని వేశాడు. ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. ఇదంతా చికెన్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది కదా, ఎక్స్ట్రా వాటర్ అదే అనమాట ఇది. ఇప్పుడు తను చికెన్ కర్రీలోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర వేసుకున్నాడు. గ్రీన్ చిల్లీస్ ఒక 8 దాకా తీసుకున్నట్టున్నాడు. నేను ఎటువంటి హెల్ప్ చేయలేదు, తనే చేస్తా అన్నాడు. సో నన్ను ఇన్వాల్వ్ కావద్దన్నాడు. సో అందుకనేసి నేను ఏం ఇన్వాల్వ్ అవ్వకుండా వీడియో తీశాను. సో చికెన్ నుంచి వాటర్ అంతా పోయేసి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు చికెన్ని పక్కన ఉంచేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేశాడు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేశాడు. ఒక 2 తీసుకున్నాడు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాడు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాడండి. తర్వాత ఇందులో ఇందాక కుక్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేశాడు. సో ఈ చికెన్ అంతా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాడు.
నేను కూడా భయపడ్డాను ఎలా వస్తుందో టేస్ట్ అనేసి, కానీ ఫైనల్గా మాత్రం చాలా బాగుందండి టేస్ట్. తర్వాత ఇందులో కొద్దిగా ఎక్కువనే యూజ్ చేశాడు కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వరకు యాడ్ చేశాడు. తర్వాత ఇందులో చికెన్ మసాలా పౌడర్ని అండ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశాడండి. సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే సాల్ట్ ముందే కలిపాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం యాడ్ చేయలేదు. సో మేమిద్దరం వంటగదిలో వంట చేసేసరికి వంటగది చూడండి అంతా ఎలా అయిపోయిందో. సో ఇప్పుడు జొన్న రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. అందులో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని సాల్ట్ మెల్ట్ అయ్యేంత వరకు అంటే వాటర్ని గోరువెచ్చగా కాంచుకోవాలన్నమాట. సో ఇది జొన్న పిండి అండి. జొన్నలను బాగా ఎండబెట్టేసి పిండి పట్టించాను పురుగు పట్టకుండా ఉంటుందనేసి. 1 కేజీ జొన్నలకి ఒక చిన్న గ్లాస్ వరకు రైస్ని వేసుకొని పిండి పట్టించాను. పిండి కూడా మెత్తగా కాకుండా బరకగా పట్టించుకోవాలి, అప్పుడు రొట్టెలు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకోవాలి. అంటే మనకి పెద్ద సైజు రొట్టె కావాలంటే కొద్దిగా ఎక్కువని, మామూలుగా చపాతీ సైజ్ అయితే ఇంకొంచెం తగ్గించి పిండి తీసుకోవాలి. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్నాం కదా హాట్ వాటర్, ఆ హాట్ వాటర్ని వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఈ జొన్న పిండితో బాగా మెత్తగా కలుపుకోవాలండి. పిండిని రౌండ్గా ముద్దలాగా సో ఈ విధంగా కలుపుకోవాలి. సో బాగా అంతా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అనాలండి. ఎక్కువ అంటే చాలా ఒక 5 మినిట్స్ వరకు ఆ విధంగా అనాలన్నమాట. అలా అన్నామంటే రొట్టె విరిగిపోకుండా వస్తుంది బాగా. సో ఈ విధంగా అనేసి ఇప్పుడు రౌండ్గా ఫామ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి లూజ్గా అయిందనుకోండి ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోండి, పొడి పిండిని. ఒకవేళ టైట్గా ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా రావాలండి పిండి. ఇలా వేలుతో ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండాలి పిండి అనేది సాఫ్ట్గా. సో ఇప్పుడు పిండిని ఈ విధంగా అనుకోవాలి రౌండ్గా, ఈ విధంగా అనుకోవాలి రౌండ్గా. సో చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇలా అనేసి పొడి పిండి ఎక్కువ తీసుకోవాలండి. అప్పుడు రొట్టె అతుక్కోకుండా మనం తిప్పేటప్పుడు తట్టేటప్పుడు బాగా తిరుగుతుంది రౌండ్గా. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక చేతిని మనం అలా పెట్టేసుకుని ఇంకో చేతితో తడుతూ ఉండాలి. కార్నర్స్ని తట్టుకుంటూ ఉండాలి, అట్ ది సేమ్ టైం మిడిల్లో కూడా తడుతూ ఉండాలి రొట్టెను. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ క్రాక్స్ అనిపిస్తే నేను వీడియోలో చూపిస్తాను కదా అలా రౌండ్గా అనుకుంటూ షేపు రొట్టెని తట్టుకోవాలి, మిడిల్లో తట్టుకోవాలి అండ్ ఎడ్జెస్ కూడా తట్టుకోవాలన్నమాట. నేను చాలా డేస్ అయిందండి, మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే రోజు మేమిద్దరమే కాబట్టి రోజు నైట్ టైం రొట్టెలు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు తర్వాత పిల్లలు వాళ్ళు తినలేరు కదా అనేసి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను రొట్టెలు నేనైతే. సో ఈ విధంగా తడుతూ చేసుకోవాలన్నమాట రొట్టెను. అండ్ మిడిల్లో కూడా అనుకుంటూ ఉండాలండి, లేదంటే మిడిల్ భాగంలో మందంగా వస్తుంది. మిడిల్ని ఆ భాగంలో అనుకుంటూ అండ్ ఎడ్జెస్ని కూడా తడుతూ ఉండాలి రౌండ్గా. సో నాకు అంతసేపు రాలేదండి, చాలా రోజులు అయింది కదా, ఎక్స్పీరియన్స్ పోయింది. సో ఈ విధంగా రొట్టె ఫామ్ అవుతుంది రౌండ్గా. అంటే ఒకవేళ మీ ప్యాన్ చిన్నగా ఉంటే కొద్దిగా చిన్న సైజులో రొట్టె చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ పెద్దగా ఉందనేసి నేను కొంచెం పెద్ద సైజులోనే చేశాను రొట్టె. ఈ విధంగా అనుకోవాలండి, అంటే మందంగా లేకుండా పతలాగా రావాలి ఎడ్జెస్ అండ్ మిడిల్ భాగంలో కూడా. ఈ విధంగా అన్న తర్వాత మనము ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ అండి, ఈ రొట్టెని తీసుకొని మనం ప్యాన్ మీద వేసుకోవాలి. అది మాత్రం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, లేదంటే రొట్టె విరిగిపోతుంది. సో ఈ విధంగా తీసుకొని నేను గ్యాస్ స్టవ్ అది ఉంటుంది కౌంటర్ టాప్ నుంచి ఈ విధంగా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేశాను రొట్టెను. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందాక సాల్ట్ వాటర్ ఉంది కదా, గోరువెచ్చగా కాంచిన వాటర్, ఆ వాటర్ని వేసుకోవాలి రొట్టె పైన. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్ని. మనం ఒక రొట్టె కాలుస్తూ ఉండగానే ఇంకో రొట్టె కూడా ప్రిపేర్ చేసుకోవాలండి అట్ ది సేమ్ టైం. సో నేను పెన్ మీద ఒక రొట్టె కాలుతుంది కదా, సో కింద ఇంకో రొట్టెని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అంటే తిప్పుకోవాలి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి రొట్టెని. ఈ విధంగా తిప్పుకొని మనం ఎడ్జెస్ బాగా కాల్చుకోవాలండి, లేదంటే మిడిల్ భాగంలో బాగా కాలే ఎడ్జెస్ మటుకు కొద్దిగా పచ్చిగానే ఉంటుంది. సో రొట్టెని అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జెస్ అంతా బాగా కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా. తర్వాత రొట్టెని బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా జొన్న రొట్టెలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. తట్టడమే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మా ఆయన చికెన్ కర్రీతో రొట్టెని సర్వ్ చేసుకున్నాము.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.